వెల్కమ్ టు శంకర్ ఎలక్ట్రానిక్స్ విశాఖపట్నం ఇండియా న్యూ కాలనీ. ఫ్రెండ్స్, ఇది మాన్యువల్ రిమోట్ కంట్రోల్ మాన్యువల్ యాంప్లిఫైర్ నుంచి రిమోట్ కంట్రోల్ యాంప్లిఫై చేసాం ఫ్రెండ్స్. సో కస్టమర్ ఏం చెప్పారంటే మాన్యువల్ నాకు వద్దు, నాకు రిమోట్ కంట్రోల్ కావాలని చెప్పారు. సో నేను దీంట్లో ఇంటర్నెట్ పార్ట్లు ఏంటి వాడానంటే ప్యానల్ ఒకటి వాడాను, కస్టమర్ సెలెక్ట్ చేశారు. ప్లస్ రిమోట్ కంట్రోల్ సెట్, దాని తగ్గింది ఎస్ఎంపిఎస్ బోర్డు, స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు 8 ఛానల్, డీకోడర్ బోర్డు 5.1 ఫ్యూటెక్, సబ్ బోర్డ్ వేసాను. ఇంక 8 అయినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే కస్టమర్ పాత సామాన్లు. శక్తి 14 ఫీట్, శక్తి 4 ఫీట్ ట్రాన్స్ఫార్మరు అండ్ 4 కెపాసిటర్ బోర్డ్, పవర్ బోర్డు. సో 2 ఛానల్ ఎక్స్ట్రా వేసాను. 7.2కి ఎక్స్ట్రా ఎస్టీకే బోర్డు వేసాను 2 ఛానల్ కోసం. సో దేనికి ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటంటే కస్టమర్ ఏం చెప్పారు, దేని డివైడ్ అయిపోవాలని చెప్పారు. వీడియో చూస్తున్నప్పుడు ఆయన అకౌంట్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ అకౌంట్ ఉంది. సో ఇంతకుముందు మాన్యువల్లో డివైడ్ అయింది కాదు. సో ఇప్పుడు ఏంటంటే నేను డీకోడర్ బోర్డ్ వేసిన తర్వాత చెక్ చేసాం, ఇంటికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత డివైడింగ్ బాగా అయింది. సో దాని డివైడ్ అయింది, వీడియో చూసాము. కస్టమర్ ఇంకా వీడియో చూశారు, చాలా హ్యాపీ అయ్యారు కస్టమర్. సో ఏంటంటే 7.2 చాలామంది చెప్తారు, డౌట్ వస్తుంది 7.2 ఎలా చేస్తారని. యాక్చువల్గా ఇది 7.2 యాంప్లిఫైర్ మోడల్, కానీ 5.1 డీకోడర్ బోర్డ్ వేసాను నేను. 5.1 నుంచి 7.2 డిలే బోర్డ్ వేసి నేను 7.2 చేశాను. కస్టమర్ది హాల్ పెద్దది కాదని చెప్పి 2 సబ్బుఫర్ పాతదే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది, సోనీ ప్లస్ జిప్పు సరౌండింగ్ స్పీకర్స్ అన్నీ ప్యాకేజ్ వాళ్ళ దగ్గర ఉంది. సో నాకు ఏం చెప్పారంటే ఓన్లీ మోడిఫై, నాకు యాంప్లిఫైర్ మోడిఫై విత్ రిమోట్ కంట్రోల్ తిని కావాలని చెప్పారు. సో నేను విత్ రిమోట్ కంట్రోల్ తిని ఈ యాంప్లిఫైర్ మోడిఫై చేశాను. ఆల్రెడీ కస్టమర్ డెమో చూశారు, నేను షాప్లో ఇంకా పెట్టి డెమో చూపించాను కస్టమర్కి. సో చాలామంది చెప్పారు చాలా బాగుందని. హమ్మింగ్ నాయిస్ అస్సలు ఉండదు, పంచ్ క్లారిటీ చాలా బాగుంది. సరౌండింగ్ అంటే 100% డివైడ్ అవుతుంది. ఆల్రెడీ కస్టమర్ చూశారు, ఆయన దగ్గర ఆల్రెడీ 55 ఇంచెస్ టీవీ ఉంది. హెచ్డిఎంఐ ఏఆర్సీలో పెట్టాము, హెచ్డిఎంఐ ఏఆర్సీలో నేను పెట్టి చూపించాను. దీంట్లో ఆప్టికలింగ్ ఉంటుంది, ఆప్టికలింగ్ వాడుకోవచ్చు, కోఎక్సల్ ఉంటుంది, కోఎక్సల్ వాడుకోవచ్చు. సో ఇది 7.2 హోమ్ థియేటర్, జస్ట్ రీమోడలింగ్. ఇటువంటి నేను కొత్త ఇంకా చేస్తున్నాను. 5.1, 2.1, 7.2, 7.1 ఇంకా చేస్తున్నాను. సో 5.1 బెటర్, కరెక్ట్గా డివైడ్ అవుద్ది, బాగుంటుంది. ఆయన 7.2 అంతకుముందు చేశారంట. సో దానికే మోడిఫై చేసి నేను డిలే బోర్డ్ వేసి 7.2 చేశాను. ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఒకసారి ఆన్ చేసి మీకు ఫ్రంట్ ప్యానల్ ఎలా ఉందో చూడండి. ఫ్రంట్ ప్యానల్ ఫ్రెండ్స్, ఫ్రంట్ ప్యానల్లో మీరు బ్లూటూత్ ఆన్ చేస్తే బ్లూటూత్ వచ్చేస్తుంది. ప్లస్ ఇప్పుడైనా మీరు హెచ్డిఎంఐ వాడుకుంటే బ్లూటూత్ ఆగిపోద్ది, హెచ్డిఎంఐ స్టార్ట్ అయిపోద్ది. ఇటువైపు మీకు బ్లింకింగ్ స్టార్ట్ అవుతుంది లైట్. సో మీరు హెచ్డిఎంఐ కోడ్ పెడితే డిటిఎస్ అని చూపిస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్ ప్యానల్, ఈ డిజైను ప్లస్ ఈ సామాన్లు ఎలాగా వేసాం. సో ఇటువంటి యాంప్లిఫైర్ ఎవరిదైనా పాత యాంప్లిఫైర్ ఉంటే మీకు రీమోడలింగ్ చేయాలంటే నా కిందనిచ్చింది ఫోన్ నెంబర్లో వాట్సాప్ లింక్ చేయండి. వాట్సాప్లో నాకు కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిన టైం సరిపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.